కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేత 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు. రాయలసీమ రాజకీయ నేతల్లో ఆయన ప్రస్థానం ప్రత్యేకం. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచి సొంత ఇమేజ్తో విజయం సాధించిన చరిత్ర ఉంది. సిన్సియారిటీ ఉన్న నేతగా పేరుంది. కానీ ఆయనకు ఒకటే లోటు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక్కసారి కూడా మంత్రి దక్కలేదనే నిరాశ. ఆయనే పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. వాజ్ ది స్టోరీ. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పాణ్యం నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రత్యేకత ఉంది. కాటసాని, బిజ్జం కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయానికి పాణ్యం నియోజకవర్గం వేదికగా నిలిచింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పాణ్యం, వెల్దుర్తి, బేతంచెర్ల, బనగానపల్లె మండలాలతో కలిపి పాణ్యం నియోజకవర్గంగా ఉంది. అయితే 2007 నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా పాణ్యం, గడివేలు, ఓర్వకల్, కల్లూరు మండలాలను కలిపి సరికొత్తగా నియోజకవర్గంగా పాణ్యం ఏర్పాటైంది. నంద్యాల, కర్నూలు పార్లమెంటు పరిధిలో అత్యధికంగా 3 లక్షల మంది ఓటర్లు కలిగిన నియోజకవర్గం పాణ్యం. మొట్టమొదటిసారి 1967లో పాణ్యం అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా వీరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు 8 సార్లు గెలుపొందగా అందులో 1972, 1978లో ఏరాసు అయ్యప్ప రెడ్డి, అలాగే 1985, 89, 94, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున, 2019లో ఒక్కసారి వైసీపీ తరపున మొత్తం 6 సార్లు కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలుపొందారు. కానీ మంత్రి పదవి రాకపోవడం తీవ్ర నిరాశ మిగిల్చింది. తేళ్లు, పాములు నానా అవస్థలు పడుతున్నాము. ఎవరు పట్టించుకోవడం లేదు. వైసీపీ ప్రభుత్వము నీళ్ళు ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది. ఇంకా ఈ ప్రభుత్వము ఏమీ ఇవ్వలేదు ఇంతవరకు. ఎవరైనా పెద్ద సారాలు కలగజేసుకొని మాకు ఏదైనా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇటువంటివి ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతల గురించి మాట్లాడుకుంటే అందులో కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తిరుగులేని నేతగా ఉన్న కాటసాని నంద్యాల పార్లమెంటు సెగ్మెంట్లో బలమైన నేతగా ఉన్నారు. అయితే కాటసాని వర్గానికి ఇప్పటికీ వెంటాడుతున్న నిరాశ ఒక్కటే. తమ అభిమాన నేతకు మంత్రి పదవి దక్కటం లేదు అన్నది వారిని ప్రతిసారి కలచివేస్తున్న అంశం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అంటే కాటసానికి ఎంతో అభిమానం. వైఎస్ఆర్తో కాటసానికి మంచి సంబంధాలున్నాయి. అయినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు. కాటసానికి అప్పట్లో మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఏంటి అన్నది ఇప్పటికీ తెలియకపోయినా వైఎస్ఆర్ మాత్రం నీకు మంత్రి పదవి ఎందుకు, ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా వచ్చి నేరుగా చేసుకుని వెళ్ళు, నీకు అడ్డు చెప్పేది ఎవరు అంటూ గౌరవం ఇచ్చేవారని కాటసాని సన్నిహితులు చెప్తూ ఉంటారు. యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు సంధించారు. ఏ ప్రాంతంలో పాదయాత్ర కొనసాగితే ఆ స్థానిక నేతలపై ఆరోపణలు చేశారు. అవినీతి, భూ కబ్జాలు, ఇసుక దందాలు అంటూ లోకేష్ తీవ్ర విమర్శలపై, ఆరోపణలపై కాటసాని లోకేష్కు సవాలు విసిరారు. నాపై ఆరోపణలు చేసే నారా లోకేష్, నీకు విజ్ఞప్తి చేస్తున్నా, నీకు చేతనైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీవు పెద్ద లీడర్ అని ఊహించుకుంటున్నావు, అంత లేదు నీకు, నా స్థాయి మీతో మాట్లాడే స్థాయి కాదు అంటూ సవాల్ విసిరారు. సింగిల్గా రమ్మంటే వస్తా, లేదా మంది మార్బలంతో రమ్మంటే వస్తా. నువ్వు నాపైన చేసిన ఆరోపణలు నిరూపిస్తావా? నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అంటూ నారా లోకేష్కి సవాలు విసిరారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. చేతకానివాడు మాటలు మాట్లాడటం ఎక్కువ, చేతనైనవాడు సైలెంట్గా ఉంటాడు అంటూ లోకేష్పై సెటిర్లు వేశారు కాటసాని. నేను అవినీతికి పాల్పడుతున్నానని రాజీనామా చేయండి అంటున్నారుగా, నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా ఎందుకు, నేను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని అన్నారు. భవిష్యత్తులో ఎప్పుడూ ఎక్కడా కూడా పోటీ చేయను, రాజకీయాల్లో ఉండను అంటూ స్పష్టం చేశారు.
పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డిపై భూములు ఆక్రమించారని ఆరోపణలున్నాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు నిర్వహించారు. 1986లో 24 ఎకరాల్లో పంచాయతీ లేఅవుట్లో వేసిన ప్లాట్లు కొన్నామని, 2006లో మాజీ ఎమ్మెల్యే కాటసానితో పాటు సిస్ట్లా రమేష్ వాటిని ఆక్రమించారని వాపోయారు. కాటసాని అండతో అనుచరుడు రమేష్ రెచ్చిపోతున్నారని, తన కుమారుణ్ణి ఎమ్మెల్యే చేసేందుకే సిస్ట్లా రమేష్ పేదలను మోసం చేసి డబ్బు సంపాదించడం, ఫోర్జరీలతో భూములు ఆక్రమిస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిల మధ్య భూ కబ్జా వివాదాలపై ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు భూములతో పాటు వక్ఫ్ బోర్డు, దేవాలయ భూములు, పార్కు స్థలాలు కబ్జాకు గురైన క్రమంలో వైసీపీ, టీడీపీ పార్టీలు బస్తీమే సవాలంటూ రెచ్చిపోయారు. కబ్జాలపై కథనాలు రాశారనే కోపంతో కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వర్గీయులు గతంలో ఓ ప్రధాన దినపత్రిక కార్యాలయంపై దాడికి తెగబడగా ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. గత వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జా దందా వెనుక అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి హస్తం ఉందని రాజకీయ ప్రత్యర్థులుగా గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డిలు తీవ్ర ఆరోపణలు చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని, తాను ఎక్కడైనా 1 సెంటు కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఉన్నతాధికారులతో ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి చేసిన భూ కబ్జాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని, దీనికి జిల్లా అధికారుల అనుమతి తీసుకుంటే ఎక్కడికైనా వచ్చేందుకు తాము సిద్ధమని, బాధితులను సైతం తీసుకొస్తామని గౌరు దంపతులు అంటున్నారు. కల్లూరు మండలం దూపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 139లో ఎమ్మెల్యే కాటసాని 450 మందికి పైగా పట్టాలు ఇప్పించారని, ప్రస్తుతం ఆ భూమి మాయమైందనే పుకార్లు షికార్లు చేశాయి. సర్వే నెంబర్ సైతం సబ్ డివిజన్లు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కాటసాని చిట్టా చాలా ఉందని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పలువురు స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు. గత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కాటసాని పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటున్నారు స్థానిక ప్రజలు. ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయలేదని, కల్లూరు కాలనీలో జనాలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పరిష్కరించలేదని, అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం మంచిదేనని, అయితే అవి కేవలం ఓట్ల కోసమేనని ఆరోపిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ప్రజలు ఇబ్బంది పడినారు. గత 5 ఏళ్లుగా ఉండగానే భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడినారు. ఇసుక లేక, పనులు లేక ఇబ్బందిన పరిస్థితి ఉంది. అట్లాగే పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పి పరిశ్రమలు కూడా తీసుకురాలేదు. కొత్త పరిశ్రమలు ఒకటి కూడా ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే ఉపాధి దొరుకుతుంది అందరికీ, కార్మికులకు ఉపాధి దొరుకుతుందని చెప్పి అనుకున్నారు. కానీ ఆ పరిశ్రమలు తీసుకురానందువల్ల ఏమాత్రం కూడా ఉపాధి కూడా దొరకలేదు. కనీసం ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కనీసం ఈ ప్రభుత్వంలోనైనా కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా అభివృద్ధి వైపు ఆలోచన చేయడం లేదు. అలాగే ఈరోజు కర్నూలుకు రాజధాని ఇది హైకోర్టు తీసుకొస్తామని చెప్పినారు. కానీ హైకోర్టు బెంచ్ తీసుకొచ్చినారు. బెంచ్ తీసుకుని ఏం చేస్తారు? న్యాయ రాజధాని చేస్తామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు ఏడ తీసుకొస్తాడు అది ఇదనే. మరి ఈరోజు బెంచ్ ఎట్లా పెడుతున్నావు? దమ్మో ధైర్యం ఉంటే పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి తప్పు చేయలేదని నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సవాల్ విసిరారు. ఇప్పటికే 4 సార్లు అవినీతి అక్రమాలు నిరూపిస్తామని కాటసానికి సవాల్ చేశానన్నారు. అయినా కూడా ఆయన డిబేట్కు రాలేదన్నారు. పాణ్యం నియోజకవర్గాన్ని కాటసాని, ఆయన అనుచరులు కలిసి లూటీ చేశారని, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీ చేసింది కాక
కాటసాని మళ్లీ ఈనాడు మీద దాడి చేయించారని, పచ్చటి పంట పొలాలు, వ్యవసాయ భూములు కబ్జా చేస్తున్నారని, కాటసాని అరాచకాలు, భూ కబ్జాలకు పాల్పడినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా వక్ఫ్ భూమిలో అక్రమంగా వెంచర్ వేసి అమ్మేసి కోట్ల రూపాయలు దండుకున్నారని వార్తలు షికార్లు చేశాయి. ఇప్పటికైనా కాటసానికి కనువిప్పు కలుగుతుందా? ప్రజలు మెచ్చిన నేతలా ఉండాలని మారతారా? వెయిట్ అండ్ సీ.